మునిమడుగు గ్రామంలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని మునిమడుగు గ్రామంలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాహుల్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ప్రముఖ న్యాయవాదులు రాచర్ల ఎస్ఐ, గ్రామ సర్పంచ్, బార్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గౌడ్, నాగరాజు అడ్వకేట్, చంద్రశేఖర్ అడ్వకేట్ తదితరులు హాజరై చర్చలో పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాహుల్ అంబేద్కర్ మాట్లాడుతూ పోక్సో చట్టం ముఖ్య లక్ష్యం చిన్నారులను లైంగిక దాడుల నుండి రక్షించడం అని స్పష్టం చేశారు. ఈ చట్టం కింద పిల్లలపై ఏదైనా లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని వివరించారు. బార్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ పిల్లల రక్షణ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు చైతన్యవంతులు కావాలని సూచించారు. సైలెంట్ అయిపోతాము, కానీ మనం ఎవ్వరూ ఆలోచించిన విషయం ఏంటంటే ఆ నేరం ఏ పిల్లోడి మీదనో పాప మీదనో ఏదైతే ఆ నేరం చేయబడి ఉంటుందో జీవితాంతం వాళ్ళు చచ్చిపోయేంత వరకు చాలా మానసిక వేదకు గురి చేస్తుంది. అది మన సమాజంలో ఏంటంటే బాగాలేదంటే ఏం బాగాలేదు, ఒళ్ళు బాగాలేదు అంతేనా, ఏం బాగాలేదు, తలనొప్పో, జ్వరమో, దగ్గో, కాలు నొప్పో, వీపు నొప్పో అయితేనే మనకి ఆరోగ్యం బాగాలేనట్లు అంతేనా. మనసుకు ఆరోగ్యం బాగాలేకుండా ఉంటుందా? ఉండదా? అట్లాంటి అనారోగ్యం కాదు కదా. తప్పండి. మానసిక అనారోగ్యం కూడా ఒక చాలా విపరీతమైన అనారోగ్యం. దాని గురించి మనకి ఎవరికి అవగాహన లేదు. చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు, మోపిల్లలు లే, నువ్వు మోపిల్లోడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని తిట్టమా మనము? అంటే మగవాళ్ళకి బాధలు రావా? వాళ్ళు ఏడ్చకూడదా? చెప్పండి, బాధలు వస్తాయి కదా. చెప్పినట్లు ఈ పోక్సో చట్టం ఎంత కఠినమైన చట్టం అంటే, ఈ చట్టం కింద ఏదైనా లైంగిక నేరానికి పాల్పడితే పిల్లల మీద, ముఖ్యంగా 16 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న మగపిల్లోడు కానీ ఆడపిల్ల కానీ వాళ్ళ మీద లైంగికంగా ఏం నేరం చేసినా సరే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష. మన సినిమాలో చూపించినట్లు యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళకి ఎన్నిక వచ్చేది, ఆగస్టు 15కి, జనవరి 26కి వదిలేసి ఇట్లాంటివి ఏమి ఉండవు. అంటే వాడు ఇంకా వాడంతా వాడు చచ్చిపోయేంత వరకు జైల్లో పెడతారు. చట్టం అంత కఠినంగా ఉంది. 16 సంవత్సరాల కంటే చిన్న పిల్లోడు కానీ పాప కానీ వాళ్ళ మీద ఏ రకమైన లైంగిక నేరం చేసినా అది కానీ నిరూపితమైతే వాడు చచ్చిపోయేంత వరకు వాడిని జైల్లోనే పెడతారు. యావజ్జీవ కారాగార శిక్ష అంటే వాడు చచ్చేంత వరకు, వాడు జీవించినంత కాలము జైల్లోనే ఉండాలి. సో అంత కఠినంగా ఉంది చట్టం. సో కాబట్టి మీరు కూడా సరే, నాకు ఎస్ఐ గారు చెప్పారు, మీ గ్రామం, మీ ప్రజలందరూ చాలా మంచోళ్ళు, చాలా ఒకరితో ఒకరు చాలా సఖ్యతగా ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు, కలిసి పని చేసుకుంటారు, చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళని చెప్పినారు. సో నాకు తెలిసి మీ గ్రామంలో అట్లాంటివి ఏమి ఉండకపోవచ్చు. ఒకవేళ ఏంటివన్నీ అట్లాంటివి జరిగితే మీరు ఖచ్చితంగా పోలీసు వారికి ఫిర్యాదు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే సెల్ ఫోన్లో నీళ్ళ చిత్రాలు చూడడము, ఇట్లా పిచ్చి పిచ్చి బొమ్మలు చూడడము, ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి. మీ దగ్గర చదువుకునే పిల్లలు నాకు చాలామంది కొంతమంది కనిపిస్తూ ఉన్నారు, మగపిల్లలు ఎస్పెషల్లీ. వాళ్ళకి సెల్ ఫోన్లు గట్రా ఇచ్చినప్పుడు ఇంతకుముందు మన సార్ చెప్పినట్లు మీరు పేరెంట్స్ చూస్తూ ఉండండి, వాడు ఏం చూస్తూ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు దాంతో అనేదాన్ని మనం నియంత్రించాలి. అంటే ఈ టెక్నాలజీని వాడేటప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని ఓన్లీ మంచికే వాడేలాగా చూసుకోవాలి. పిల్లలు ఏముంది వాళ్ళకి తెలియదు కదా, పలానా చెడ్డ, పలానాది మంచి అని చెప్పి. సో చెడు వైపు ఎక్కువ ఆకర్షితమై చెడు వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి అట్లా చెడు వైపు పోకుండా ఈ సెల్ ఫోన్లు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్
7981356374 96180 34138.